ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్లోను మున్సిపాలిటీలలోనూ జరిగిన ఎన్నికల తతంగం, ఎన్నికలంటే వైస్ చైర్మన్లను ఖాళీలు ఉన్న భర్తీలను చేయడానికి చేసుకున్న ఎన్నికల తతంగాన్ని చూస్తే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంత నీచ రాజకీయాలకైనా దిగజారుతాయని ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు బాగా అర్థమైంది. వైసీపీ అగ్రనాయకుడు వైఎస్ జగన్గా కూడా బాగా అర్థమైనట్లుగా ఉన్నది. అందుకనే అప్పుడు ఆయన దీనిపై స్పందించారు. ఈ స్పందించడం ఇంకా కొంచెం ముందు చేసి ఉంటే బాగుండేది. నిజానికి చంద్రబాబు తన దుందుడుకు రాజకీయాలను, ప్రలోభ రాజకీయాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. విడిపోయిన ఏపీకి బాబు సీఎం కానే 2014 జూలై 14 గుంటూరు జిల్లా ముప్పాళ్ళ ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనడానికి 7 వైసీపీ ఎంపీటీసీలతో మినీ బస్సులో వెళుతుంటే టీడీపీ వాళ్ళు రాళ్ల దాడి చేస్తే అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ముస్తా మరియు అంబటి రాంబాబు గారు గాయపడిన విషయం తెలిసిందే కదా. ఇటీవల ఈ 3 మున్సిపాలిటీల చైర్మన్లు, 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు 3 మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీ వారిని కిడ్నాప్ చేయటం, ఎన్నికలు జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవటము, జరిగిన చోట కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటము, ఇవన్నీ జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో నిర్లిప్తత, నిస్తేజం బలపడకుండా జగన్ బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని ఆయన కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఏం చెప్పారు చూడండి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా. ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను గారికి. అంటే పార్టీని బలపరచుకోండి. పార్టీ సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉన్నది. కేవలం ప్రజాభిమానాన్ని ఛానలైజ్ చేయడానికి, ఒక మార్గంలోకి మళ్ళించి ఎన్నికల బూత్ వరకు ఓటర్లను తరలించడానికి, ఓటర్లలో కేవలము వాలంటీర్ల మీద ఆధారపడటం సరికాదని అప్పుడప్పుడు మనం చెప్తూనే ఉన్నాం స్వేచ్ఛ మీడియాలో. ఆ విషయం వారికి తెలియదు కాదు. కానీ వాలంటీర్ల మీద, తన సంక్షేమ పథకాల మీద అధికంగా ఆధారపడి వాటిని విశ్వసించిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను అశ్రద్ధ చేశాడన్న భావన చాలా బలంగా ఉంది, బలంగా నాటుకుపోయింది. నేను ఎప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా, మన స్నేహితులను ఇతరులను కలిసినా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలను పరిచిన ఎప్పుడు వారికి ఇదే ఫిర్యాదు. మేము చాలా పార్టీ కోసం చాలా సమయం వెచ్చించాం. పార్టీ ప్రోగ్రామ్స్ అండ్ దీన్ని అమలు చేయటానికంటే చిన్న కాంట్రాక్టులు చేసి డబ్బులు లేకపోయినా నిర్మాణాలు చేపట్టాము, రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, గ్రామ సచివాలయాలను కట్టాము. కానీ మాకు బిల్లులు రాలేదు, మమ్మల్ని ఏమి పలకరించేవాడు లేడు అని చాలా విచారకరంగా మాట్లాడేవారు. వాళ్ళని ఓదార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అది ఈ ఎన్నికల్లో బాగా 2024 ఎన్నికల్లో బాగా ప్రతిఫలించినట్టున్నది. అది
జగన్మోహన్ రెడ్డి ముందుగానే గుర్తించాల్సి ఉంది, కానీ గుర్తించలేకపోవడం వల్ల పార్టీ బాగా దెబ్బతింది. ఇప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చినందుకు సంతోషించాలి. ఇబ్బందులు పెట్టిన వారిని గుర్తుపెట్టుకొని మరలా మనం తిరిగి వచ్చాక వారి పని పడదామని కూడా ఆయన అన్నారు. అది కూడా చూడండి. ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం, బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆర్థిక పటుత్వము లేక మనోనిబ్బరం సామాన్య గ్రామీణ స్థాయిలో ఉండే సామాన్య కార్యకర్త కూడా ఉంటుందని ఆశించడం అత్యాశ అవుతుంది. నిజానికి వారికి అంటే కష్టాలను ఎదుర్కొనే శక్తియుక్తులు కానీ ఆర్థిక పటుత్వం కానీ అందరికీ ఉండదు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి నాకు వచ్చిన కష్టాలే అంటే ఇది అగ్రస్థాయి నాయకులు బాగా ఆర్థికంగా స్థిరపడే వాళ్ళ విషయంలో బాగానే ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళకి అంతగా రుచించకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి. రేపటి రోజున అదే మనల్ని నిలబెడుతుందన్న ఆయన అభిప్రాయం కూడా 100% నిజము. కానీ తన కార్యకర్తలు, తన నాయకులు, చోటమోట నాయకులు, పార్టీ అగ్రనాయకులు పోయినా ఉన్నా పెద్ద ఇది కాదు, కానీ కార్యకర్తలను మాత్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్ల మీద విశ్వాసం ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి ప్రచారము క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటించటము, అంటే అగ్రస్థాయి నాయకుడు అంటే పార్టీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మొత్తం దృష్టి అంతా జగన్ మీదే పడటం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అది అంటే అతని మీద మోయలేని భారం మోపుతా ఉంది. అంటే చంద్రబాబు మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటము, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటము ఒక ఆస్పెక్టు. అలాగే కూటమిలో లుకలుకల వల్ల పార్టీ
కూటమి చీలిపోయి మళ్ళీ తమకు ప్రయోజనం వస్తుందని, లేకపోతే ఈ 5 ఏళ్ల పాలనలో కూటమి తన వాగ్దానాలు సూపర్ 6లో అవన్నీ అమలు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం ఉన్నది. ఈ అభిప్రాయం చాలా వరకు కరెక్టే. కానీ అటువంటి పరిస్థితి ఏర్పడే వరకు తాము నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవాలి అన్న పార్టీ నాయకుల అభిప్రాయం కానీ కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయం కానీ సరికాదు. ఖచ్చితంగా పార్టీ సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉన్నది. బలపడకుండా కేవలము స్త్రీ సూక్తులు వల్లించటము, సుభాషితాలు చెప్పటము, లేకపోతే ఇవి లీడర్షిప్ గురించి మాట్లాడటము, రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడటము అంతగా ఫలితాలు ఇవ్వదేమో ఆలోచించుకోవాలి.